ఒక 40-50 కిలోమీటర్లలోనే ఉంది. అంటే అత్యంత గంట సమయం లోపలే ఈ ప్రాంతం అంతా ఉంది కాబట్టి చాలా మంది ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. హైవే కనెక్టివిటీ ఉంది. రవి గారు కూడా ప్రయత్నం చేస్తున్నారు, నేను చేస్తున్నాను. చిలకపాల నుంచి పార్వతీపురం ఉండే రూట్ని అది కూడా 4 లేనింగ్ చేయించాలి, NH కింద డిక్లేర్ చేయాలని ఒక ప్రయత్నం దాన్ని కూడా చేస్తున్నాం. అది కూడా చేస్తే డెవలప్ అవుతుంది. అలాగే రైల్వే జోన్ ఈ రోజు సాధించడం అనేది ఒక చరిత్ర. మీకు తెలుసు, 12 సంవత్సరాల నుంచి నేను పార్లమెంటు సభ్యుడు అయిన దగ్గర నుంచి మన రాష్ట్రానికి ఒక జోన్ కావాలని అహర్నిశలు కూడా కృషి చేస్తూనే వచ్చాను. ఒక సందర్భంలో ఇచ్చాపురంలో రాత్రిపూట కూడా స్టేషన్లో పడుకొని దీక్ష చేశాను, శ్రీకాకుళం స్టేషన్లో దీక్ష చేశాను, విశాఖపట్నం స్టేషన్లో దీక్ష చేశాను. పార్లమెంటు వేదికగా ఎంతో మంది అన్నారు, ఇది అవుతుందో లేదో, ఎందుకు రోజు మాట్లాడతారు దీని గురించి అని అంటే, సాధించేంత వరకు కూడా అలుపు లేకుండా పోరాటం చేస్తామని 12 సంవత్సరాలుగా చేస్తే మొన్న జూన్ 1వ తేదీన మన కళ తీరే విధంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒకటి ఏర్పాటు చేసుకున్నామని అంటే అది తెలుగువాడి తాలూకా పోరాట ప్రతీక అనేది కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రధానమంత్రి గారి తాలూకా ఆశీస్సులతో, అలాగే రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారి తాలూకా ఆశీస్సులతో ఒక పక్కన జోన్ని మనం ప్రారంభించుకున్నాం. జోన్ వస్తే మనకి కొత్తగా ట్రైన్లు కూడా వస్తాయి. ఇక్కడ దగ్గరగానే పొందూరు స్టేషను, అక్కడ నుంచి కూడా చాలా మంది ట్రైన్ సదుపాయం వినియోగించుకొని దూరానికి అలాగే విశాఖపట్నంకి ఏ కార్యక్రమం ఉన్నా వెళ్ళడానికి ఆ ట్రైన్ మార్గం కూడా మీరందరూ వినియోగించుకుంటున్నారు. దానికోసం ఒక ప్రయత్నం చేస్తున్నాను. అందులోనే భాగంగా మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారికి అడిగితే మన ప్రాంతం తాలూకా కష్టం చూసి మొట్టమొదటిగా శ్రీకాకుళం నుంచి నేరుగా తిరుపతి వెంకన్న స్వామికి ఒక ట్రైన్ స్టార్ట్ చేసుకున్నామన్నది కూడా ఈ కూటమి ప్రభుత్వం తాలూకా ఘనతగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అది ప్రారంభం మాత్రమే. మన అరసవెల్లి సూర్యనారాయణ స్వామి నుంచి తిరుపతి వెంకన్న స్వామి వరకు కనెక్ట్ చేసే విధంగా ఒక ట్రైన్ వేసుకున్నాం. కానీ నా కళ ఇంకా బలంగా ఉంది. మన ప్రాంతం నుంచి హైదరాబాద్కి ట్రైన్ వెళ్ళాలి, మన ప్రాంతం నుంచి వారణాసికి కూడా ట్రైన్ వెళ్ళాలి, గుజరాత్కి కూడా ట్రైన్ వెళ్ళాలి, చెన్నైకి వెళ్ళాలి, బెంగళూరుకి వెళ్ళాలి. పెద్ద పెద్ద పట్టణాలు దేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయో మన శ్రీకాకుళంలోనే ట్రైన్ ఆవిర్భవించి ఇక్కడ నుంచి మన ప్రయాణికులందరికీ కూడా సదుపాయం కల్పించే విధంగా ఉండాలి. కేంద్ర మంత్రిగా దానికోసం ఎంత శక్తి కావాలంటే అంత శక్తిని నేను జోడించి ఆ కళను కూడా నిజం చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ తిరుపతి ట్రైన్ ఏదైతే ఉందో ఇది పొందూరులో కూడా ఆగాలని చాలా మంది నాకు రిక్వెస్ట్ చేశారు. అది వీలైనంత త్వరగా నేను చేయిస్తానని కూడా పొందూరు మండలం వాళ్ళకి అందరికీ తెలియజేస్తూ ప్రశాంతి ఎక్స్ప్రెస్ గురించి కూడా చెప్తున్నాడు. ప్రశాంతిని కూడా ఇక్కడ ఆపే విధంగా నేను చర్యలు తీసుకుంటాను, మినిస్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తానని కూడా తెలియజేస్తున్నాను. ఒక పక్కన ఇది చేశాం. అలాగే మన జిల్లాలో రైతులు ఎక్కువగా ఉన్నారు. వ్యవసాయం మనపై ఎప్పుడు కూడా నిరంతరం ఫోకస్ చేస్తూ ఉండాలి. అటువంటి వ్యవసాయానికి 2 పంటలు కూడా సాగునీరు అందించడానికి చాలా కీలకమైనటువంటి ప్రాజెక్టు వచ్చినటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వానికి కూడా తెలియజేసుకుంటున్నాను. దీపం పథకం కింద ఆ రోజు మీ అందరి తాలూకా కష్టాలు చూసి ఆ రోజు పొగల మీద పొయ్యిలు ఉంటే మీ ఆరోగ్యం చెడిపోతుందని ఆ రోజు గ్యాస్ కనెక్షన్లు మీ అందరికీ ఇచ్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మీరందరూ కూడా కష్టంలో ఏదో ఒక రకంగా సాయం చేయాలని 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇచ్చే దీపం పథకాన్ని మీ అందరి కోసం ఈ రోజు కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మనం అందరం కలుపుకొని 20,000 రూపాయలు సంవత్సరానికి వాళ్ళందరికీ కూడా అందిస్తున్నాం. ఈ రోజు పంట కొనుగోలు చేసిన తర్వాత ఏనాడు కూడా చూసుండరు. గత 2 సీజన్లో కూడా కొన్ని సందర్భాల్లో 4 గంటల్లో రైతుల తాలూకు అకౌంట్లలో డబ్బులు పట్టాయంటే ఆ ఘనత మన కూటమి ప్రభుత్వాన్ని దాన్ని కూడా తెలియజేస్తున్నాను. ఇలా ఎన్నో మనకి మించినటువంటి కార్యక్రమాలైనా మనకి ఈరోజు ఆర్థికంగా అంత స్తోమత లేకపోయినా కేవలం ఒక్క వ్యక్తి తాలూకా విజన్, మన చంద్రబాబు నాయుడు గారి తాలూకా కష్టం, ఈ రాష్ట్రం ఆ వయసులో కూడా ఆయన ముఖ్యమంత్రి చేసిందని నిరంతరం కూడా రాష్ట్రం కోసమే పడితపిస్తూ రాష్ట్రం బాగుపడాలని ఎంతో కృషి చేస్తూ ముందుకు నడుస్తున్నారు. ఆ ఫలాలు మనందరి వరకు ఈ రోజు చేరుతున్నాయి. నాకు మీ అందరి నుంచి కావాల్సింది ఒకే ఒక్కటి, మీ ఆశీర్వాదం, మీ సహకారం, మీ తాలూకా ప్రేమ అభిమానం తప్పితే మాకు మరొకటి వద్దు. మేము డబ్బుని ఆశించేటటువంటి నాయకులం కాదు, పదవులు ఆశించేటటువంటి నాయకులం కాదు. అన్న రవికుమార్ గారు కానీ, నేను కానీ, కొండపల్లి శ్రీనివాస్ గారు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ కానీ అందరం కూడా కలిసి కట్టుగా ఈ రోజు శ్రమిస్తున్నామనంటే ఈ రాష్ట్రం కోసం, ప్రజల కోసం, మీ అందరి సంక్షేమం కోసం అనేది మళ్ళీ తెలియజేస్తున్నాను. ఈ రోజు